గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ స్థలం అమ్మడానికి మేము ఒప్పుకోం. లక్ష్మీనారాయణ గారు మా ఇళ్ల కోసం కేటాయించిన ఈ స్థలాలు అమ్మితే ఫ్యాక్టరీ లాకౌట్ అవుతుంది. ఏంట్రా లాకౌట్ అయ్యేది? స్థలం అన్నావంటే గుండె తీసి గుడుంబాలో కల్పిస్తానరా. ఎవడ్రా ఈ స్థలాన్ని కొనడానికి వచ్చింది? మై తోక్యా హలో, లేదు వచ్చేస్తానండి. ఇంటికా? అబ్బే, ఇంటికి వెళ్తే లేట్ అవుతుంది. డైరెక్ట్ గా స్టేషన్ నుంచి సీమకు వచ్చేస్తానండి. ఈ సిటీలో మనకు పనే ఉందండి. మన పని మనం చేయనిస్తే కదా. ఎవడ్రా ఈ స్థలాన్ని అమ్మాలని చూసింది? ఎవడ్రా? మేమే. ఇచ్చిన మాట చేసిన దానం వెనక్కి తీసుకోవటం తప్పు. తప్పు చేస్తే తమ్ముళ్ళను కూడా చూడు. ఏం మాట్లాడకుండా అలా వదిలేశారు? 100 కోట్లు విలువ చేసే స్థలం ఒక్క క్షణంలో చేయి జారిపోయింది. నువ్వు పోయిన 100 కోట్ల గురించి ఆలోచిస్తున్నావు, నేను ఉన్న 1000 కోట్ల ఫ్యాక్టరీ గురించి ఆలోచిస్తున్నాను. ఈ స్థలాన్ని మనం కామ్గా వదిలేయడం వల్ల వాడు కామ్గా వెళ్ళిపోయాడు. ఇక ఫ్యాక్టరీకి రాడు. ఏంటి ఇక్కడికి వచ్చావు? పని కోసం. నేను చేయాల్సిన పని ఇక్కడ చాలా ఉంది, అందుకే వచ్చాను. నీకు మాకు ఏ సంబంధం లేదని బయటికి తోసేశాంగా. తోసేయటానికి తీసేయటానికి ఇది అన్న పోస్ట్ కాదు తమ్ముడు, వర్కర్ పోస్ట్. లేబర్ బైలా ప్రకారం 15 సంవత్సరాలుగా ఓ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడిని తీసేసే అధికారం ఏ యాజమాన్యానికి లేదు. తప్పు చేస్తే తప్ప. ఆ తప్పు నేనేమీ చేయలేదు. ఓ, అయితే తప్పు చేసే వరకు ఇక్కడే ఉంటావన్నమాట. తప్పు చేయటానికి నేను నీలాగా తప్పుడు మనిషిని కాదు. తప్పు చేస్తే తల ఇస్తా, తల తీస్తా. ఇంతకు ముందు చేసిన ఎండి పోస్ట్ పోయింది, మరి ఇప్పుడు ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తా. ప్యూన్ ఉద్యోగం ఉంది, చేస్తావా? కాఫీలు మోయాలి, మోస్తావా? టీలు తీసుకురావాలి, తెస్తావా? భోజనాలు వడ్డించాలి, వడ్డిస్తావా? ఏదైనా చేస్తాను. ఆస్ట్రే తీసుకురా. చిన్నబాబు యాస్టర్ తెమ్మంటున్నారు, వినపట్లా? వెళ్ళు. కాల్చరా. వద్దులేరా, అన్నయ్య ఉన్నాడు. కాల్చరా. అన్నయ్య నా మీద కోపంతో మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఏం సరిదే, మీరు ప్యూన్గా మీరు తలుచుకుంటే పాడైపోయిన కంపెనీని కూడా లీజ్కి తీసుకుని నెంబర్ 1 కంపెనీగా మార్చగలరు. పాడైపోయిన కంపెనీని బాగు చేయటం కంటే పాడైపోతున్న నా తమ్ముళ్ళు బాగు చేయటమే నాకు ముఖ్యం. ఇంతకాలం తిరిగితే తిడతాడేమో అని భయం, తాగితే తంతాడేమో అని భయం. చచ్చేవాళ్ళం. జైలు నుంచి బయటపడ్డట్టుంది అంకుల్. ఇంటి నుంచి పంపించేసినట్టే
ఫ్యాక్టరీ నుంచి కూడా పంపించండి అంకల్. పంపించేస్తా. నాన్న కాముగా ఉన్నాడని ధర్మరాజు అనుకోకు, కోపం వస్తే యమధర్మరాజు వేసేస్తాడు. ఏడిసాడు. స్వాతి, ఒకసారి మన ఆఫీస్కి వెళ్తే వాడు ఏమన్నాడు? అపాయింట్మెంట్ తీసుకుని లోపలికి రమ్మన్నాడు కదూ. హ, ఇప్పుడు అదే ఆఫీస్లో నేను బెల్లి కొడితే వాడు కాఫీలు టీలు తీసుకుని లోపలికి రావాలి. ఎవడో మా నాన్న. కాదు, ఇలా అనాథ అన్న. అమ్మా ఏంటమ్మా అన్నయ్యని వీళ్ళు పొమ్మని గెంటేసినా ఇంకా తమ్ముళ్ళని వీళ్ళనే పట్టుకుని వేలాడుతున్నాడు. ఏ తను లేకపోతే వీళ్ళకు బతకడం తెలీదా? బిజినెస్ చేసుకోవడం తెలీదా? నీకన్నీ తెలిసే. వాడే పిచ్చోడు. వాడికి బాధల్ని పంచుకోవడం, బంధాల్ని పెంచుకోవడం మాత్రమే తెలుసు. నీలాగా తెంచుకోవడం తెలీదు. మీ వల్ల మా పిల్లల చదువులన్నీ పూర్తయిపోయాయి సార్. ఎంత క్రితం ప్రేమలో ఉన్నవాళ్ళు ఇప్పుడు పూర్తిగా డబ్బులు ఉన్నవాళ్ళు అయిపోయారు సార్. ఇది ఇల్లు కాదు మన్ను వడ్డించడానికి. ఇక్కడ ప్యూన్ ఉన్నాడు. క్యారేజ్ వస్తే లోపలికి తీసుకురావాలని తెలియదా? భోజనం వడ్డించు. సారీ. ఇలా ఉండాలి అలా ఉండాలి అని రూల్స్ మాట్లాడడం కాదు. ముందు ప్యూన్ అంటే ఎలా ఉండాలో తెలుసుకో. గెట్ లాస్ట్. ఏం చేసినా ఇక్కడి నుంచి వెళ్ళేలా లేడు. 4 గోడల మధ్య జరిగిన అవమానం సరిపోదు, నలుగురు ముందు అవమానించాలి. ఒకసారి మిషన్స్ ఆఫ్ చేయించండి, చెప్తాను. ఏ ఎంత అవమానించినా నీకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించడం లేదా? అయిన వాళ్ళ మధ్య అవమానాలే ఉంటాయమ్మా. ఓహో, అవమానం ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. మావగారిని కొడతావే? నోర్ముయ్, ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను కూడా కొడతాను. అమ్మా స్వాతి, తప్పమ్మా. తప్పే అన్నయ్య. వాడు నీ షర్ట్ పట్టుకున్నప్పుడే కొట్టుండాలి, కొట్టకుండా తప్పు చేశా. ఈ ఫ్యాక్టరీలో అందరూ దేవుడిగా కొలిచే నిన్ను ఆఫీస్ ప్యూన్ ని చేసినప్పుడే కొట్టుండాలి. లేట్ చేసి తప్పు చేశా. రే, 4 గోడల మధ్య కొడితే దులిపేసుకునే కుక్కలరా మీరు. అందుకే అందరి ముందు కొట్టా. మా అన్నయ్య ఆవేశాన్ని చంపుకొని అవమానాన్ని భరిస్తూ మౌనంగా ఉండేది మా కోసం, మా నాన్నకిచ్చిన మాట కోసం. లేదంటే నువ్వు చచ్చి ఇప్పటికి చాలా రోజులై ఉండేది. మీరేంట్రా నిన్న మొన్నటి వరకు అన్నయ్యని చూస్తే ఉచ్చ పోసుకునేవాళ్ళు, ఈ రోజు అధికారం రాగానే అన్నయ్యని అవమానిస్తారా? హ్, ఆస్తి కోసం రాముణ్ణి వదిలి రాక్షసుని నమ్ముతారా? ఏదో ఒక రోజు వీడే మిమ్మల్ని నవిలి మింగేస్తాడు, గుర్తుంచుకోండి. ఇలాంటి నీచుల మధ్య నేను ఒక్క క్షణం కూడా ఉండలేనన్నయ్య. నీ దగ్గరే ఉంటాను. నన్ను నీతో తీసుకెళ్ళిపో అన్నయ్య. వద్దమ్మా, భర్తను వదిలిపెట్టి రావడం భావ్యం కాదు. అతను భర్త? ఛీ, భరించేవాణ్ణి భర్త అంటారు కానీ బాధ పెట్టేవాణ్ణి కాదన్నయ్య. వాళ్ళకి నీ విలువ ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్తాను. పదన్నయ్య, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నన్ను నీతో తీసుకెళ్ళన్నయ్యా.
ఎవరినే తన్మయత్వంతో తెగ చూసేస్తున్నావు? మా ఎండి లక్ష్మి గారిని. ఓహో, ఈ పైత్యం ఎప్పటి నుంచి? ఆయనకి పి అయినప్పటి నుంచి. పియ్య అంటే ప్రేమించే అమ్మాయి. బాబోయ్! Satyabhama. She's waiting, waiting.